మొట్టమొదటిసారిగా డిప్విన్ థ్రంబోసిస్ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించడం జరిగిందని డాక్టర్ బివి నారాయణ రెడ్డి తెలియజేశారు. మంగళవారం గుంటూరులోని శ్రీ హాస్పిటల్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒంగోలుకు చెందిన శ్రీను అనే వ్యక్తికి మోకీలు భాగంలో రక్తం గడ్డకడితే ఆపరేషన్ చేయడం జరిగిందని తెలిపారు. పేషెంట్కు ఇబ్బందిగా ఉన్న చోట క్యాథర్ను పంపి గడ్డకట్టిన రక్తాన్ని బయటకు తీయడం జరిగిందని చెప్పారు. ఆపరేషన్ చేసిన మరుసటి రోజు నుండే లేచి తిరుగుతున్నారని తెలిపారు. చేసిన తర్వాత మొత్తం సార్ నైట్ బాగానే ఉంది. మార్నింగ్ లేచి చూసుకునే వెళ్ళకి కుడికాలు గజ్జల్లో నుంచి గీకల దాకా వాసింది సార్. వాసిన తర్వాత ఏదో మామూలుగా హాస్పిటల్కి వెళ్ళాను, ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి నేను ట్యాబ్లెట్లు తెచ్చేసుకున్నాను సార్. ఆ రోజు తగ్గలేదు. తెల్లారి గవర్నమెంట్ రీమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను సార్. వాళ్ళు ఒక మక్కకి ఇంజెక్షన్ చేశారు, 2 రోజులు ఆగి రమ్మన్నారు, అయినా కూడా తగ్గలేదు. 3వ రోజు మా అబ్బాయి ఇమ్రాన్ ఉన్నాడండి ఇక్కడ మూన్వాక్ హాస్పిటల్, అతనికి చెప్పాను ఇలా ఉందని. అతను గుంటూరు వచ్చేయి బాబాయ్ ఇక్కడ చూపిద్దామని అన్నారు. గుంటూరు శరత్ చంద్ర గారి దగ్గరికి వచ్చాను సార్. శరత్ చంద్ర సార్ దగ్గరికి వచ్చాను. అక్కడికి వచ్చిన తర్వాత శరత్ చంద్ర సార్ గారు ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత సార్ వాళ్ళందరూ చూసి ఇట్లా ఉంది పొజిషన్, ఇలా చేయాలన్నారు. నేను దానికి కూడా ఇంజక్షన్ల ద్వారా ఏమైనా కరిగిద్దామో 4 రోజులు చూడండి సార్ అన్నాను. సార్ వాళ్ళు గట్టిగా లేదండి, ఇంజక్షన్ల వల్ల కరిగినా కూడా నీకు మళ్ళీ వచ్చే ప్రాబ్లం ఉంది, తీసేద్దాం పూర్తిగా అన్నారు. సార్ మీరు ఎలా చేస్తే అలా చేద్దాం సార్ అన్నారు. చేసేసారు. ఇప్పుడు బాగుంది సార్. నాకు సారు రెడ్డి సారు, శరత్ చంద్ర సారు అందరూ నాకు సహకరించిన సార్లందరికీ కృతజ్ఞతలు సార్. నాకు మాట్లాడటం పెద్దగా తెలియదు సార్. ఇతనికి చేయడం జరిగింది. సివియర్ పెయిన్ అన్నమాట, కాలికి వచ్చి దాదాపు ఒక 3 to 4 days ఇంజెక్షన్ ఇచ్చాము. ఇచ్చినా కానీ బట్ పెయిన్ అనేది అట్లానే ఉంది. చెప్పాము, చూసి ఇట్లా ఉంది బాబు ప్రాబ్లమ్, ఈ విధంగా చేద్దాము, మీరు ఓకే అంటే చేద్దామండి, లేదు అనుకుంటే వెయిట్ చేద్దాం అన్నారు. కాకపోతే వాళ్ళు ఓకే చేయటం జరిగింది. దాని తర్వాత మనం సింపుల్ ఈయనకి చేస్తున్నప్పుడు కూడా ఎటువంటి పెయిన్ కూడా ఏమీ లేదు సార్. మత్తు కూడా ఏమి లేదు, మత్తు ఇవ్వడం జరగదు, ఎటువంటి పెయిన్ కూడా ఉండదు. అది ఇంజక్షన్ ఇవ్వటం వల్ల కానీ ఆ సక్షన్ చేయటం వల్ల కానీ ఎటువంటి పెయిన్ ఉండదు మనకి. ఓన్లీ లోకల్ అనస్థీసియా, ఎక్కడైతే మనం క్యాథెటర్ పంపిస్తాం అక్కడ చిన్న లోకల్ అనస్థీసియా ఇచ్చి మనం చేసినట్లయితే ఎఫెక్టివ్గా చేయగలుగుతాం. మరుసటి రోజు నడవడం జరిగింది. వారం రోజులు బాధపడ్డాను సార్. మర్నాడే చేసిన మర్నాడే నడవగలిగాను సార్. ఇప్పుడు ఒక స్టెప్ మెట్లు కూడా ఒక ఫ్లోర్ స్టెప్స్ ఎక్కి వచ్చాను ఇక్కడికి. అంటే యూజువల్ గా మనకి దాని క్యాథెటర్ కాస్ట్ ఉండిద్దండి, దాదాపు 1.5 lakhs దాకా ఉండిద్ది. ఆ మిషన్ అని చూసుకుంటే ఇట్స్ అరౌండ్ 1.7, 1.8 దాకా ఉండిద్ది. ఇన్సూరెన్స్ ఈజ్ అవైలబుల్ అనుకోండి, బెటర్ ఇన్సూరెన్స్ వెళ్ళిపోవడం. కాకపోతే ఫ్యూచర్లో మనకి ఏంటంటే ఎక్కువ జరుగుతున్నప్పుడు ఆ క్యాథెటర్ ఎట్లాగైతే సెల్ ఫోన్ మొదట్లో వచ్చినప్పుడు చాలా కాస్ట్ ఉండేది, ఏ విధంగా అయితే దాని కాస్ట్ రిడక్షన్ అవుతా వచ్చిందో అదే విధంగా మనకి ఎక్కువగా జరుగుతున్నాయి అనుకోండి, దాని యొక్క ఎక్స్పెన్సెస్ కూడా తగ్గి ఆటోమేటిక్గా మనకి అవైలబుల్ ఉండటానికి ఆస్కారం. ఇది ఆరోగ్యశ్రీలో ఇది ఆరోగ్యశ్రీలో లేదు సార్. మా అబ్బాయి జాబ్ సార్, ఇన్సూరెన్స్ కేసు కూడా అది ఆ బ్లడ్ అనేది ఆ క్లాట్ అనేది మొత్తం కూడా మనము దీంట్లో విజువలైజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అటువంటి ప్రాసెస్ను ఉపయోగించి మనము చేసినట్లయితే ఈ క్లాట్ అనేది దాదాపు ఒక 60 నుంచి 80% దాకా మనము ఈ క్లాట్ మొత్తం రిమూవ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. చేసిన తర్వాత మనం హెపారిన్ అనే ఇంజెక్షన్ని ఒక 2 to 3 days కంటిన్యూ చేసి తర్వాత ఇమీడియట్గా మనకి పేషెంట్ని నడవమని చెప్పడం కానీ, లేదా ఇంటికి వెళ్ళి టాబ్లెట్స్ ఉంటాయి దానికి సంబంధించి ఫ్యూచర్లో అసలు ఎందుకు వచ్చిందో దానికి సంబంధించిన టాబ్లెట్స్ వాడినట్లయితే ఆటోమేటిక్గా మనకి కంప్లీట్గా ఈ పెయిన్ తగ్గటం వితిన్ 2 to 3 daysలోనే పెయిన్ తగ్గుతుంది. అంతేకాకుండా ఏదైతే వాపు వచ్చిందో ఆ వాపు కూడా దాదాపు 7 to 15 daysలో కంప్లీట్గా రిజాల్వ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా మనము ఈ ప్రొసీజర్ ద్వారా చేసినట్లయితే ఏదైతే ఇంతకుముందు మీకు చెప్పినట్లు పల్మనరీ థ్రాంబో ఎంబోలిజం అనేటటువంటి ప్రాసెస్ని కూడా మనము ప్రివెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ చేసి జాగ్రత్తగా మనం సక్రమైనటువంటి ట్రీట్మెంట్ని ఇచ్చినట్లయితే
మనము ఈ క్రానిక్ వేనస్ ఇన్సఫిషియెంట్ అనేటువంటి ప్రాబ్లమ్స్ని మనము ఎఫిషియెంట్గా ట్రీట్ చేయగలుగుతాం. ఇక్కడ మనం దాదాపు ఒక 4 చేయటం జరిగింది. అందరూ కూడా వితిన్ 2 to 5 డేస్లోనే మొబిలైజ్ చేయగలిగాము. యూజువల్గా మనకు డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేటువంటి ప్రాబ్లమ్ని మనం మందుల ద్వారా ట్రీట్ చేస్తున్నట్టు దాదాపు ఒక 7 to 10 డేస్ బెడ్ రిడ్ను పేషెంట్ పడుకొనే ఉండాల్సి వచ్చింది. అంతేకాకుండా ఆ వాపు తగ్గడానికి కూడా టైం పడుతుంది. అంతేకాకుండా పెయిన్ తగ్గడానికి కూడా టైం పడుతుంది. వీటన్నిటి నుంచి మనము ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వాటిని ఎఫెక్టివ్గా ట్రీట్ చేసినట్లయితే మనము ఫ్యూచర్లో వచ్చేటటువంటి ప్రాబ్లం క్రానిక్ వేనస్ ఇన్సఫిషియెంట్ అటువంటి ప్రాబ్లంని కూడా మనం ఎఫెక్టివ్గా ట్రీట్ చేయగలుగుతాం. ఇది ఎందుకు అంటే మిమ్మల్ని పిలిచింది సగర్వంగా చెప్పుకోవడానికి. ఇటువంటి ప్రాసెస్ మన గుంటూరులోనే ఫస్ట్ టైం చేయటం జరిగింది. దాదాపు 1 month బ్యాక్ మనం ఒక ఇద్దరు పేషెంట్కి చేయటం జరిగింది. దానికి ముందు ఇంకొక పేషెంట్కి చేయటం జరిగింది. ఇది 4వ పేషెంట్కి. ఎందుకు అప్పుడు పెట్టలేదంటే వీళ్ళందరికీ అబ్జర్వేషన్లు పెట్టాము. అసలు ఏం జరుగుతుందా లేదా, ఎఫెక్టివ్గానే పనిచేస్తుందా లేదా, అందరూ కూడా ఫాలో అయినప్పుడు అందరికీ కూడా తర్వాత 10 to 15 డేస్ తర్వాత చేసేటటువంటి స్కానింగ్ అంటే మనం డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వచ్చినప్పుడు డాప్లర్ స్కానింగ్ చేస్తాం. కాళ్ళకి వెళ్ళేటటువంటి రక్తనాళాలు డాప్లర్ స్కానింగ్. ఆ డాప్లర్ స్కానింగ్లో కంప్లీట్గా రిజాల్వ్ కావడం జరిగింది. అంతేకాకుండా దానివల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్గా తగ్గటం జరిగింది. కాబట్టి డీప్ వెయిన్ ఇంతకుముందు మనం అనుకున్నట్టు డీప్ వెయిన్ థ్రాంబోసిస్కి ద ఎఫెక్టివ్ మెథడ్ అంటే థ్రాంబోసక్షన్ అంటారు దీన్ని. ఈ థ్రాంబోసక్షన్ని ప్లస్ క్యాథెటర్ డైరెక్టెడ్ థ్రాంబోలిసిస్ ఎక్కడైతే థ్రాంబస్ ఉందో రక్తంగా అక్కడ ఇంజెక్షన్ ఇచ్చినట్లయితే మనము ఇటువంటి కండిషన్ని దాదాపు 95% దాకా ట్రీట్ చేయగలుగుతున్నాం. డిసీజ్ మనం చేసినటువంటి ప్రొసీజర్ అయితే ఏదైతే రక్తం గడ్డగట్టిందో దాన్ని మనం ఈ మిషన్ వాడి పెనుంబ్రా అనేటువంటి మిషన్ వాడి సక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటి, రక్తం గడ్డగట్టిందని ట్రీట్ చేస్తున్నాం. బట్ ఎందుకు వచ్చిందో కారణాన్ని మనం ట్రీట్ చేయగలిగితే ఆటోమేటిక్గా మనం రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. అంటే ఇంతకు ముందు చెప్పినట్టు దాదాపు 3 కారణాల వల్ల రావడానికి ఆస్కారం ఉంటుంది. ఒకటి ఇమ్మొబిలైజేషన్. అంటే ఇమ్మొబిలైజేషన్ వల్ల వస్తుంది అనుకోండి. దాన్ని